తెలంగాణలో పంచాయతీ ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. తండ్రి చాటున రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ కు సీఎంను విమర్శించే అర్హత లేదు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి పదవి దినదిన గండంగా మారిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్దాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది. ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతుకు బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది? ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి. ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. గింత బతుకు బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలో మేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. ఇకనైనా ఈ చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. కేటీఆర్, మా గౌరవ ముఖ్యమంత్రి మీద మళ్ళొక్కసారి నీవు అవాక్కులు చౌక పెడితే నీ నాలుగ వస్తాం జాగ్రత్త. ఎన్నిసార్లు హెచ్చరించినా నీ మదంతో, నీ అహంకారంతో తెలంగాణ సొత్తును దోచుకొని ఆ డబ్బు అహంకారంతో ఇలా మేము ప్రజాప్రభుత్వం ద్వారా మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓటాడుతుంటే నువ్వు డబ్బులు పంచి అక్కడక్కడ గెలవాలని చూసినావు. కానీ తెలంగాణ ప్రజలు తిరస్కరించడు. 10 ఏళ్ళు దోచుకుంది బిల్లారంగడి పంపకాల్లో తేడా రోజు కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవితక్కను బయటకు పంపితే ఆమె రోజు ఎత్తి 7 దోషుల్లో మన్ను వస్తుంది మీ పార్టీ మీద. రామన్న నువ్వు ఆగలేదు జాగ్రత్త అని ఆమె అంటుంది. మీ పార్టీ చక్కగా లేదు, మీ ఇల్లు చక్కగా లేదు. మేము ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమం అందిస్తుంటే మా మీద నిజంగా ఈ కేటీఆర్ మాట్లాడే విడ్డూరం. ఇంకా చిన్నపిల్లల శాస్త్రాలు ఉన్నాయి. హరీష్ రావు 6 అడుగులు ఉంటాడు. ఆయనకు దమాకు మోకాలు ఉంది, నెత్తి లేదు. ఏదో తండ్రి చాటును వచ్చి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కానీ నీకు స్వతహాగా అయ్యే దమ్ముందా? నేను సవాల్ విసుతున్నా. నువ్వు అక్కడ కాకుండా వచ్చి నల్గొండలో 7 వేసి పోటీ చేయి. కేటీఆర్ నీకు డిపార్ట్ వస్తుందా? నువ్వు